తెలుగుదేశం పార్టీ పనితీరు పరిపాలనా తీరు అట్లా ఉంది. ఆన్గోయింగ్ పథకాలు ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి అత్యంత ప్రజాదరణ పొందిన ప్రజామోదం పొందినటువంటి ప్రజలు హర్షించినటువంటి రెండు పథకాలు. ఒకటి ఆరోగ్యశ్రీ, రెండు ఫీజు రీఎంబర్స్మెంట్. అవ్వాతాతల పింఛన్లు కూడా ఉందనుకోండి, కానీ ఈ రెండు ప్రధానమైనటువంటి వీటిల్లో ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ వల్ల పేద వర్గాల వాళ్ళు డాక్టరు ఇంజనీర్లు కావటం కలగానే మిగిల్చుకున్న ఆర్థికంగా బాగా వెనకబడినటువంటి వాళ్ళు కూడా ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల గడప తొక్కి వాటిల్లోకి ప్రవేశించి విద్యను అభ్యసించి వాళ్ళ కళలను సాకారం చేసుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి మహత్తరమైనటువంటి ఈ పథకం వల్ల ఎన్టీ రామారావు గారి పేరు చెప్తే ₹2 బియ్యం పథకం గుర్తొస్తుంది. అంతకుముందు తాటాకులు బొంగులు మాత్రమే ఇచ్చేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ పక్కా గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు. ఆ విధంగా ఎన్టీ రామారావును చూస్తే కొన్ని పథకాలు గుర్తుకొస్తాయి. రాజశేఖర రెడ్డి గారిని చూస్తే ఫీజు రీఎంబర్స్మెంట్ గుర్తుకొస్తుంది, ఆరోగ్యశ్రీ గుర్తుకొస్తుంది, అదేవిధంగా రైతులకు ఉచిత విద్యుత్తు గుర్తుకొస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అమ్మఒడి గుర్తుకొస్తుంది, విద్యా దీవెన గుర్తుకొస్తుంది. అమ్మఒడి వేరు, విద్యా దీవెన వేరు. అమ్మఒడి అనేది ఇంటర్మీడియట్ లోపు ఇచ్చేటటువంటివి. ఈ విద్యా దీవెన అనేది మరి ఉన్నత స్థాయి డిగ్రీ ఆ పై చదువులు చదువుకునే వాళ్ళకి హాస్టల్ ఖర్చుల నిమిత్తం ₹20,000 జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది. ఇవన్నీ ఆన్గోయింగ్ పథకాలు. ఒక ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు గత ప్రభుత్వం చేసిన దానికన్నా మిన్నగా చేస్తామంటేనే నమ్మి ఓట్లేస్తారు. నమ్మించి ఓట్లేయించుకుంది. జగన్మోహన్ రెడ్డి ఏమి ఇస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటటువంటి సంక్షేమం చాలా తక్కువ. జగన్మోహన్ రెడ్డి ఇచ్చేదానికి ₹70,000 కోట్ల సంవత్సరానికి అవుతుంటే కాదు మేము ₹1,40,000 కోట్ల అంటే రెట్టింపు సంక్షేమం ఇస్తామని చెప్పుకున్నారు. 19 ఏళ్ల నిండినటువంటి ప్రతి మహిళకి కూడా నెలకు 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 ఇస్తామన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏదో బీసీ నేస్తామని కాపు నేస్తామని మహిళల్లో కొంతమందికే ఇస్తున్నాడు. మేము ఆ పథకాలను ఎత్తేస్తాం. అసలు 19 ఏళ్లు నిండినటువంటి 19వ ఏట ప్రవేశించినటువంటి ప్రతి మహిళకి కూడా 59 ఏళ్ల వయసు వచ్చేంత వరకు కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు. నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేంత వరకు ₹3,000 ఇస్తామని చెప్పారు. 2014లో కూడా చెప్పారండో ఈ మాట. 2014లో చెప్పి 2019 ఎన్నికలకు 2 నెలల ముందు, 2 నెలల ముందు నెలకు ₹1,000 చొప్పున సెలెక్టివ్గా ఒక 5,000 మందికి వేశారండి. అంటే అమలు జరిపామనిపించుకోవటానికి. ఇప్పుడు కూడా అంతే ₹3,000 అని చెప్పారు. ఇంతవరకు దానికి అతి లేదు, గతి లేదు. దీంతో ఇటు విద్యార్థులు కానీ యువశక్తి కానీ నిర్వీర్యం అయిపోతా ఉంది. ఆశలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు సమయంలో అన్నం తింటున్న మాకు అన్నమేం కరవరా బాబు, పలావ్ పెడతామని చెప్పేసి మాటలు చెప్తే నమ్మాము, మేము ఓట్లు వేసాము. ఈ రోజున 5 త్రైమాసికాలకి
5 త్రైమాసికాలకు సంబంధించినటువంటి 5 టర్మ్ ఫీజులకు సంబంధించినటువంటి అమౌంట్స్ వెయ్యలేదు. దాదాపు 3,500 కోట్ల రూపాయలు పెండింగ్స్ ఉంచారు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పెండింగ్ పెట్టిపోయారు, ఆ పెండింగ్లు మేము ఇచ్చాము అని అసెంబ్లీ సాక్షిగా చెప్తా ఉన్నారు. పెండింగ్లు ఎవరైనా ఇస్తారు. మీరు 2019లో దిగిపోయేటప్పుడు పెట్టినటువంటి పెండింగ్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఇచ్చాడు. పెండింగ్లు ఇవ్వటం అంటే ఆన్గోయింగ్ పథకం ఆపటం అనే. 3,500 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టడం వల్ల ఆ బిడ్డల్ని ఫీజులు కాలేజీ యాజమాన్యాలు అడుగుతుంటే తల్లులు తల్లడిల్లిపోతున్నారే. మెడలోని పుస్తెలు తాకట్టు పెట్టి బిడ్డల్ని చదువు కోసం పంపిస్తున్నారే. తల్లుల పుస్తెలు తాకట్టు పెట్టినటువంటి సన్నివేశాలు చూడలేక పిల్లలు ఆవేదనకు గురయ్యి కనీసం నాకు తెలిసినంత వరకు ఒక 3 పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు ఇప్పటికీ. ఇదా మీ పరిపాలన? ఇదా మీ ప్రజల కోసం మీరు చేసేటటువంటి పని? జనవరిలో జాబ్ క్యాలెండర్ అన్నారు లోకేష్ గారు, మీరే. ఏమైంది? జనవరి వెళ్ళిపోయింది, మార్చి నెలలోకి వచ్చాం. జాబ్ క్యాలెండర్ ఏదండి? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం. ఎక్కడిచ్చారండి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకుండానే 1,34,000 సచివాలయ ఉద్యోగాలు ఒక్క నోటిఫికేషన్తో ఇచ్చేశారు. మరో 21 నోటిఫికేషన్స్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్స్ ప్రక్రియన్నా కనీసం మీరు మొదలుపెట్టారా? ఆ 21 నోటిఫికేషన్ సంబంధించి నిర్వహించడంలోనూ కుట్రలు చేసింది నిజమా కాదా? ఆ నోటిఫికేషన్ల ప్రకారం పరీక్షలు జరిపి వాళ్లకు ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనేటటువంటి అంశంతో ఆలోచనతో మీరు పక్కన పెట్టింది నిజం కాదా? పెద్ద ఫార్స్ చేశారు కదండి. మొట్టమొదటి ఫైల్ మీద మొట్టమొదటి సంతకం చేశారు. 16,347 టీచర్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని. ఫైల్ మీద మొట్టమొదటి సంతకం చేసిన దానికి సంవత్సర కాలం పడుతుందా నోటిఫికేషన్ ఇవ్వటానికి? ఇంతవరకు అతిగతి ఉండదా? మొట్టమొదట ఫైల్ మీద సంతకం చేసిందే అబాస్పాలైపోతుందా? అందుకే కదా టీచర్లు మీకు బుద్ధి చెప్పాలనే కదా ఉత్తరాంధ్రలో టీచర్లు మిమ్మల్ని మట్టి కరిపించింది. అక్కడ ఉత్తరాంధ్రలో 20,000 ఓట్లలో ప్రభుత్వానికి వచ్చింది 6,000. మూడో స్థానం దక్కించుకున్నటువంటి వ్యక్తితో సహా వచ్చిన ఓట్లు, గెలిచిన వ్యక్తికి, మూడో స్థానం దక్కించుకున్న వ్యక్తికి వచ్చిన ఓట్లు 14,000 ఓట్లు. అంటే మీ మీద ఉద్యోగులు ఎంత అసంతృప్తితో ఉన్నారో అర్థమవుతుంది కదా. నిరుద్యోగులు అంతకన్నా ఎక్కువ అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే నిరుద్యోగ భృతి ఇస్తామన్నారే, ఆ ఇస్తామన్న నోటిఫికేషన్ 16,347 ఉద్యోగాలదేమో నవ్వులు పాలు చేశారు. నిరుద్యోగ భృతి అనేది అన్నేమో పెండింగ్లో పెట్టారు. ఇస్తాం ఎప్పుడండి మీరు ఇచ్చేది? దీని మీద వైఎస్ఆర్సీపీ రేపు యువత పోరు అనే దాంతో కలెక్టరేట్ల ముందు మరి జనాన్ని సమీకరించుకొని ధర్నా చేసి కలెక్టరేట్లకు వినతి పత్రాలు సమర్పించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజలు ఎప్పుడు కూడా ముందు